జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈ ప్రపంచంలో బట ఉన్న మొత్తం నాలెడ్జ్, టోటల్ నాలెడ్జ్ అండి, మొత్తం ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంత టోటల్ నాలెడ్జ్ అనమాట. కంప్లీట్ నేను సైన్స్లు, మ్యాథ్స్లు, లాంగ్వేజెస్, మతాల పుస్తకాలు, మొత్తం పవిత్ర పుస్తకాలు అనేటివి, మొత్తం మా దైవ గ్రంథాలని, పరిశుద్ధ గ్రంథాలు, ఈ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో అన్ని టోటల్ నాలెడ్జ్ మొత్తం అంటే మొత్తం ఇక అంత నాలెడ్జ్ అంతా కలిపి ఈ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా 3 కేటగిరీస్గా ఫిలాసఫర్స్ డివైడ్ చేసినారండి, తత్వవేత్తలు. యాక్సియోమ్స్, కంజక్చర్స్, ప్రూఫ్స్. 3 categories. The entire knowledge of this world has been divided into 3 segments, 3 categories. Axiom category, conjecture category and proofs category. Let's find out what are they. Axioms అంటే ఏంటిది? శాశ్వతమైన ఎటర్నల్ ట్రూత్స్, శాశ్వతమైన సత్యాలు, ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్, ఇన్వారియబుల్ అనమాట. అది ఎప్పుడు కూడా చేంజ్ కాదు, శాశ్వతమైన సత్యము. సూర్యుడు, సన్ ఈజ్ సెల్ఫ్ లూమినస్, సూర్యుడు స్వయం ప్రకాశకుడు, ఆయన శక్తి ఆయన ద్వారానే వస్తున్నది, ఆయన వెలుగు ఆయన సొంతము. సన్ ఈజ్ సెల్ఫ్ లూమినస్. దీన్ని ఏమంటారు? దట్ ఈస్ యాక్సియోమ్. దట్ మీన్స్ ఎటర్నల్ ట్రూత్. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు మనం అనుకుంటున్నాం అంటే, డస్ ఇట్ చేంజ్? నో, ఇట్ ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్. అది యాక్సియోమ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ కంజక్చర్స్. వాట్ డస్ ఇట్ మీన్? గెస్ నాలెడ్జ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చార్లెస్ డార్విన్ పాస్టులేటెడ్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతాన్ని, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ను చార్లెస్ డార్విన్ ఎవల్యూషన్ థియరీని పాస్టులేట్ చేసిండు, థియరీని రాసిండు, బుక్ రాసిండు కదా. ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని వాజ్ ఏబుల్ టు ప్రూవ్ చేశాడా? మనకు ఖచ్చితంగా తెలుసా? ఎప్పుడొకటప్పుడు డైనోసారస్లు ఉండే, తర్వాత చచ్చాయి, తర్వాత కోతులు, చింపాంజీల నుంచి మనుషులు వచ్చారు. ఇది నిజం. ఇది పోలికలు ఉన్నాయి. కోతి నుంచి ఏప్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్, సిమిలారిటీస్ ఉన్నాయి. సిమిలారిటీస్ ఉన్నంత మాత్రాన అదే 100% కరెక్ట్ అని ఎలా చెప్పగలము? ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఫండమెంటల్ క్వశ్చన్. పక్షులు గాలిలో ఎగురుతాయి, బర్డ్స్ విల్ ఫ్లై ఇన్ ద ఎయిర్, అవి ఆకాశంలో గాలిలో ఎగురుకుంటూ పోతాయి. చేపలు నీళ్ళలో ఉంటాయి. కప్పలు అంఫీబియన్స్, నీళ్ళలో ఉండగలవు, భూమి మీదను ఉండగలవు. మరి వీటికి పోలికలు ఉన్నాయా? మరి డార్విన్ అమీబా నుంచి మొదలుపెట్టుకొని మనిషి వరకు ఎవల్యూషన్, జీవ పరిణామ సిద్ధాంతము క్రమక్రమంగా ఎదుర్కొంటూ వచ్చిండ్రు అని చెప్పిండు. దాన్ని ప్రూవ్ చేసిండా? ఆయన పుట్టక ఆయన కోట్ల సంవత్సరాల నుంచి జీవరాశి ఉన్నది భూమి మీద. ఆయన ఖచ్చితంగా ఆయన రాసిన పుస్తకం ప్రకారంగానే జరిగిందని ఆయన ప్రూవ్ చేయగలడా? ఆధారాలు దొరికినాయా? ప్రూవ్ చేయలే. అదే గెస్ చేసిండు. గెస్ చేసి రాసిన థియరీని కంజక్చర్ థియరీ అంటారు. చాలామంది సైన్స్ చదివినటువంటి గొప్ప మేధావులకు కూడా, మన మేధావులు ఉంటారు కదా, మన ఇండియాలో ఫుల్ మేధావులు, అసలు గల్లికి 100 మంది మేధావులు ఉంటారు. 100, 200, 500, 1000 కూడా ఉండవచ్చు. మన గల్లీకి అంతమంది మేధావులు ఉంటారు. అసలు ఈ దేశమే మేధావుల దేశం అండి. సైన్స్ లోపల 95% థియరీస్, బుక్స్, సైంటిస్ట్ రాసిన పుస్తకాలు, థియరీలు, పాస్టులేట్ చేసిన థియరీ అన్నీ కూడా కంజక్చర్ సెకండ్ కేటగిరీ లోపల వచ్చే నాలెడ్జ్ అని తెలియదు. అంటే కంజక్చర్ నాలెడ్జ్ అంటే ఏంటిది? గెస్ చేసి సైంటిస్టు, ఒక శాస్త్రవేత్త డార్విన్ ఎవల్యూషన్ థియరీ రాసిండు, జీవ పరిణామ సిద్ధాంతి. కోతిని ఇట్లా జంతువులన్నీ మారి కోతి నుంచి చింపాంజీ నుంచి మనిషి అయ్యిండు అని చెప్పిండు. అదే ఇది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. చార్లెస్ డార్విన్ ఇది నిజమని ప్రూవ్ చేయలేదు, మనం ఆయన రాంగ్ అని ప్రూవ్ చేయలేము. అది మనము డార్విన్ రాంగ్ అని ప్రూవ్ చేయలేము, డార్విన్ ఇది రైట్ అని ప్రూవ్ చేయలేదు. అంటే కుడ్ బి రైట్, కుడ్ బి రాంగ్, ఇట్ మే బి రైట్, ఇట్ మే బి రాంగ్. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు.
దీన్ని గెస్ థియరీ అంటారు అనమాట, కంజెక్చర్ నాలెడ్జ్ అంటారు. 95% సైన్స్ మొత్తం కూడా ఈ సెకండ్ కేటగిరీలోనే వస్తుంది, కంజెక్చర్ నాలెడ్జ్లో కేటగిరీలోనే వస్తుంది. మరి 95 అంటున్నాను కానీ అది 98 అని, 90 అదే డౌటే లేదు. నేను 95 తక్కువ చెప్తున్నా మీకు మీకు ఇక మరీ 98 99 అని చెప్తే మీరు కూడా డౌట్ పడతారు. డైజెస్ట్ కూడా కాలేదు, నాకే బాగా అనిపిస్తుంది అలా చెప్పడానికి. 95 అంటున్నాను కానీ ఇట్ ఇస్ మోర్ దాన్ దాట్. థర్డ్ కేటగిరీ ఏమిటి? ప్రూఫ్స్ కేటగిరీ. ప్రూఫ్స్ అంటే ఏంటిది? నిరూపించాలి, నిరూపిస్తేనే అది కరెక్ట్, ట్రూత్, నిజమని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అది నిరూపించలేదు అనుకోండి, అది రాంగ్ అని చెత్తబుట్టలో పడేయడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ లోపల థీరమ్స్ ఉంటాయి. థీరమ్స్ ఉండే మ్యాథ్స్ లోపల, లెక్కలో మ్యాథమెటిక్స్ లోపల థీరమ్స్ ఉంటాయి. థీరం ఏంటి? ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేస్తే అది రైట్, ప్రూవ్ చేయలేనుకో అది రాంగ్ అట్లా అనమాట. అంటే ప్రూవ్ చేస్తేనే రైట్ అవుతుంది అని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది, ప్రూవ్ చేయకుంటే అది రాంగ్ అని చెత్తబుట్టలో పడేసేయడం జరుగుతుంది. ఇలా 3 కేటగిరీస్ లోపల నాలెడ్జ్ ఉంటుంది. ఫస్ట్ ఇదేంటిది? వన్స్ అగైన్ రిపీట్, జస్ట్ రిమెంబర్, డోంట్ ఫర్గెట్. యాక్సియోమ్స్, శాశ్వతమైన సత్యాలు, నిజాలు, అవి ఎన్నడూ మారవు. దే ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్, దే నెవర్ చేంజ్. ఇన్వారియబుల్స్ అనమాట, ఇన్వారియబుల్, ఇట్ డజంట్ చేంజ్ at any given point of time. It remains constant all the time for the infinite time. అది ఎప్పటికీ శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఐన్స్టీన్ కూడా చెప్పిండు, మ్యాటర్ ఈజ్ neither created nor destroyed. ఎనర్జీ, మ్యాటర్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ద్రవ్యరాశి, పదార్థము, నేను సారీ నాకు తెలుగులో కొన్ని వర్డ్స్ కరెక్ట్గా రావు, అప్పుడు నేను ఇంగ్లీష్లోనే చెప్పాలా, అప్పుడప్పుడు తెలుగులో తప్పు వర్డ్స్ రావచ్చు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఎనర్జీ శక్తి, అది సృష్టించబడలేదు, అది నశించబడదు, అది పుట్టలేదు, అది చావదు, ఎప్పటికీ చావదు, అది మారుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది అంతేకాని అది ఎప్పుడు క్రియేట్ చేయబడలేదు, అది ఎప్పుడు చావదు అని ఐన్స్టీన్ చెప్పిండు. అందుకనే మన ఉపనిషత్సు ఇవన్నీ మన వేదంలో ఏం చెప్తాయి? అనాది శక్తి శివం పేరేమని పెట్టుకోండి, అది అనాది అంటే అది ఎప్పుడు పుట్టలేదు, అది అనంతకాలంగా ఉన్నది. విషము పుట్టింది, ఎక్కడ పుట్టింది? 7 ఆకాశాల మీద పుట్టిందట. ఎవరు చెప్తారు? ఒక గొప్ప శాంతి దూతలు చెప్తారు. వాళ్ళు 7 ఆకాశాల మీద పుట్టింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకడు నాలాయక్ జాకిర్ నాయక్ అని ఒక బఫూన్ గాడు ఉండేవాడు, ఇప్పుడు పారిపోయింది వాడు. మరి మోడీ ప్రధానమంత్రి వాడు పారిపోయింది వాడు, ఇంతవరకు వస్తలేడు మళ్ళీ డేరింగ్. అప్పుడు వాడు చాలా చేసిండు, ఇప్పుడు వస్తలేడు వాడు. ఈ జాకిర్ నాలాయక్ గాడు ఏమన్నాడు? బిగ్ బ్యాంగ్ థియరీ సైంటిస్టులు పోస్టులైట్ చేసిండు. నేను చెప్పిన సెకండ్ కేటగిరీలో వచ్చింది అది బిగ్ బ్యాంగ్ థియరీ. ఒకప్పుడు సడన్గా ఎక్స్ప్లోజన్ చెంది ఈ విశ్వం ఏర్పడింది. గ్రహాలు, నక్షత్రాలు, ఈ ప్లానెట్స్, ఈ భూమి, ఈ నవగ్రహాలు, మొత్తం సోలార్ సిస్టము, మిల్కీ వే, గ్యాలక్సీస్ మొత్తం కూడా ఒక విస్ఫోటనంతో బిగ్ బ్యాంగ్ ఒక విస్ఫోటనంతో ఏర్పడినాయట, విశ్వాలు ఏర్పడ్డాయట. యూనివర్స్ ఒకటే ఉన్నదని ఫస్ట్లో ఒక యూనివర్స్ కనుగొన్నారు, మిల్కీ వే, పాలకుందని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు తర్వాత ఏంది 100 నుంచి 150 ఉండొచ్చు అని తర్వాత కనుగొన్నారు. ఇప్పుడు ఏంది లక్షల కోట్లు కావచ్చు, తెలుస్తలేదా అంటారు. ఇప్పుడు దానికి అంతమే లేదంటారు. ఇప్పుడు ఏంది యూనివర్స్ కాదు, ఇప్పుడు మల్టీవర్స్. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారు? ఇది మల్టీవర్స్, సూపర్ కాస్మస్ అంటారు. ఇప్పుడు సూపర్ యూనివర్స్, ఇది ఒకటి యూనివర్స్ కాదు, ఇప్పుడు సూపర్ యూనివర్స్, మల్టీ కాస్మస్ అంటారు. దీన్ని మల్టీవర్స్ అంటారు. ఈ విషయము మన విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం లోపల మన ఋషులు ఎప్పుడో చెప్పిండు. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడు ఏంటి? అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. బ్రహ్మాండాలు యూనివర్సులు అనంతకోటిలు ఉన్నాయట, వాటికి ఆయన నాయకుడట అని మన ఋషులు ఎప్పుడో చెప్పిండ్రు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏమంటుంది? సనాతన భారతీయ వేదము మనుషులు చెప్పిన అన్నీ కరెక్ట్ అవుతాయి, అదే నిజమవుతాయి. మేము చేసిన అన్ని పరిస్థితులన్నీ కూడా చివరికి కడిగే పోతాయి. ఐన్స్టీన్ కూడా వేదములు ఉపనిషత్తులు చెప్పినదే నిజమవుతుంది అని నాకు అర్థమైంది, కానీ నేను ప్రూవ్ చేయలేకపోతానా అన్నాడు. తను చచ్చే టైంకి ఏమన్నాడు ఐన్స్టీన్ ఏమన్నాడంటే, ఐ అండర్స్టూడ్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్ ఫిజికల్లీ. భౌతికంగా మేము ఎక్స్పెరిమెంట్ చేసి మీకు నిరూపించలేకపోతున్నా అన్నాడు ఐన్స్టీన్. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం అండి.
టైమ్ ఈజ్ నాట్ అబ్జల్యూట్. కాలము అది అబ్జల్యూట్ కాదు. తెలుగులో ఏం చెప్పాలి? అబ్జల్యూట్ అంటే కాలం కూడా ఇది ఇప్పుడు మనం టైం అంటాం కదా. 24 గంటలు ఒక భూమి తన చుట్టూ తిరిగితే ఒక రోజు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుందా లేదా? 365 6 గంటలు సూర్యుని, అది ఒక సంవత్సరం అన్నట్టు. అంటే ఏంటిది? టైము దేని మీద నిర్ధారించబడ్డది? టైము సైకిల్, భ్రమణం మీద ఆధారపడి ఉన్నది అర్థం అనమాట. ఒకవేళ మనము భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 ఇయర్ పడుతుందా లేదా? ఒకవేళ మనకు శక్తి లేదు, మన దగ్గర పోతే మనం కొంచెం సగం దూరం వరకు మనం కాలిపోతాము సూర్యుని వేడికి. ఒకవేళ మనము సూర్యుని మీద ఉండగలిగే శక్తి ఉంటే అప్పుడు ఈ టైం మనకు అప్లై అవుతుందా? ఈ భూమి మీద ఉన్న టైం మనకు అప్లై అవుతుందా? కాదు. అంటే ఏంటిది? టైము నువ్వున్న గ్రహము, నువ్వున్న పరిస్థితి మీద ఆధారపడి ఉన్నది అన్నమాట. అంటే ఏంటిది? పరిస్థితి మీద ఒక వస్తువు ఒక స్పేస్ మీద ఆధారపడి ఉన్నటువంటి టైము అది కాన్స్టెంట్ కాదు, ఖచ్చితమైన శాశ్వతమైన వాల్యూ కాదు, అది పర్మనెంట్ వాల్యూ కాదు, అది అట్రిబ్యూటెడ్ వాల్యూ మాత్రమే. అంటే ఇల్యూజన్ అనమాట. టైము భ్రాంతి, నిజము కాదు అని ఐన్స్టీన్ చెప్పిండు. ఇది మన జగద్గురు ఆదిశంకరుడు వేదములు లక్షల సంవత్సరాల కింద చెప్పింది. కాలము, ఈ సృష్టి మొత్తము మాయా. జగద్గురు శంకరాచార్య చెప్పిండు మాయావాదం అని బనాయించింది కదా. మొన్న కూడా అయ్యగారమ్మలతో సహా బనాయిస్తున్నారు. అయ్యగారమ్మ మంచి మొదలుపెట్టుకుని పాశ్చాత్య మత వాళ్ళందరూ కూడా శంకరాచార్యుని మాయావాదం అని ఇగితాలు చేస్తున్నారు. కాలము భ్రమ, ఈ సృష్టి కూడా భ్రమనే అని మన వేదములు చెప్పినాయి. అయితే అది మన అనుభవంలో లేదు. అది తెలుసుకోవాలంటే హూ యామ్ ఐ, నేను ఎవరు అనేది నేను తెలుసుకోవాలి. దానికి మార్గము ఒక మెడిటేషన్ మాత్రమే. ఇంత శాస్త్రీయత, టైమ్ ఈజ్ నాట్ అబ్జల్యూట్, టైమ్ ఈజ్ అన్ ఇల్యూజన్ అని చెప్పిన అద్వైత సిద్ధాంతముకు శాస్త్రీయత ఉన్నదా? 7 ఆకాశాల మీద మా దేవుడు ఉన్నాడు. బఫూర్ జాకీర్ నాయక్ గారు ఏమన్నాడు? 7 బిగ్ బ్యాంగ్ థియరీ సైంటిస్ట్ కూడా పోస్టులేట్ చేసి బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పిన వీడు వాడుకోవడం మొదలు పెట్టాడు. బిగ్ బ్యాంగ్ థియరీ అయితే అయింది, ఎక్స్ప్లోజన్ అయిందట. అప్పుడు వాళ్ళ దేవుడు 7 ఆకాశాల మీద పైన కూర్చొని 7 ఆకాశాల మీద పైన ఉన్నాడు. ఆయన 7 ఆకాశాల కింద భూమిని సృష్టించినాడ. వాట్ ఎ ఫులిష్ ఫెలో యు ఆర్. వాడికి అర్థం కాని జాకీర్ కానీ ఆయన ఈడియట్ వాడు డాక్టర్ అని చెప్పుకుంటారు వాడు. అదే మనకు అర్థం కాని ఏంటంటే ఈ విశ్వము, నేను ఒకటే అడిగిన ఒక పాశ్చాత్య మతపోలను, ఈ విశ్వము సృష్టించబడక ముందు, మీ దేవుడు సృష్టించబడక ముందు స్పేస్, ఈ ఖాళీ ప్లేస్ ఉన్నదా అనుకుంటాడు వాడు. ఫులిష్ ఫెలో. ఖాళీ స్పేసే లేదు. స్పేస్ లేనప్పుడు, ఖాళీ ప్రదేశమే లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉండే? ఎడ కూర్చొని దేవుడి ఖాళీ ప్రదేశమే లేనప్పుడు దేవుడు ఎడ కూర్చున్నాడు? ఇక్కడ ఎట్లా సృష్టించండి ఈ ప్రపంచాన్ని? దేనితో సృష్టిండు? ఆయన సృష్టించడానికి వాడిన పదార్థాలు ఏంటి? ఏ పదార్థాలను వాడి సృష్టించిండు? ఎలా సృష్టించిండు? ఫస్ట్ శూన్యమే లేదు, స్పేసే లేదు. స్పేస్ లేనప్పుడు ఈ సృష్టి ఎట్లా జరుగుతుంది? ఈ సృష్టి ఎట్లా సృష్టించడం జరిగింది? మరి ఇప్పుడు కనబడతాను కదా. అంటే యూనివర్స్, స్పేస్ 2 డిఫరెంట్ అని ఆ మూర్ఖులు ఎడారి మత పోవాలనుకుంటున్నారు. మన సిద్ధాంతం అది కాదు. స్పేస్, యూనివర్స్ ఆర్ బోత్ వన్ అండ్ సేమ్. విశ్వము, స్పేస్ వస్తే ఒకటేసారి వస్తాయి, పోతే ఒకటేసారి పోతాయి. ఒక్కడే ఏకం సత్ విప్రా బహుళ వదంతి. సత్యం ఒక్కటే ఉన్నది. మన ఋషులు రకరకాలుగా వర్ణించారు, కవులు కాబట్టి వర్ణించారు తప్ప సత్యము ఆల్వేస్ ఒకటేనండి. సత్యము శాశ్వతము, అనంతం అనమాట. అది ఇన్ఫినిట్, అది అనంతమైన సత్యము. ఇంత శాస్త్రీయత మన ఉపనిషత్తులో పడినది. అయినప్పటికీ మనం ఏమంటాము? మనం గర్వపడలే, మన ఋషులు ఎప్పుడు గర్వపడలే. పరిశోధించండి, ఎవరికి వాళ్ళు మీరు ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసుకొని మీకు మీరే కనుక్కోండి అని చెప్పిండ్రు. ఎవరికి వాళ్ళు అనుకోమన్నారు. నేను చెప్పింది థియరీ, ఇది నా పుస్తకం, నాది నమ్ము, నాది ఆకాశ నుంచి వచ్చింది ఊడిపడిన గ్రంథము, నాది దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, మాది ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆస్మాని బుక్కు అని మేము చెప్పలేదు. అలా మా ఋషులు చెప్పారు, మా గురువులు చెప్పారు.
మేము తెలుసుకున్నది అనుభవంతో తెలుసుకున్నాం, మీరు మీ అనుభవంతో తెలుసుకోండి అంటే మన ఋషుల అన్నింటినీ పుస్తకాలను ఫాలో అవ్వకుండా సొంతంగా ఈ 3000 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు కూడా తను ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసి 12 సంవత్సరాలు గయలోపట చెట్టు కింద తపస్సు చేసి మెడిటేషన్ చేసి తనకు తాను తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకున్నది మన ఋషులు చెప్పింది 2500 సంవత్సరాల కింద జగద్గురు ఆదిశంకరులు చెప్పింది అంతా ఒక్కటే, అందరూ ఒకటే ప్రూవ్ చేసిండ్రు. ఇది కాబట్టి మన ఉపనిషత్స్ ఏమైనా చెప్తానో ఆ సత్యము ఎక్స్పెరిమెంట్ చేసి రుజువు చేసిండ్రో అది మోడర్న్ సైన్సు అంగీకరిస్తుంది. పాషండ మతాలు చెప్పినాయి ఇంతవరకు, 2 పెద్ద ప్రచండ మతాలు చెప్పినాయి ఇంతవరకు ఒక్కటి కూడా ప్రూవ్ చేయబడలేదు. దే ఆర్ జస్ట్ డాగ్మాస్. దే కెనాట్ ప్రూవ్ ఈవెన్ ఎ సింగిల్ పాయింట్ ఫ్రమ్ దేర్ బుక్స్. వాళ్ళ పుస్తకాలు ఉన్నట్టు ఒక్క పాయింట్ కూడా వాళ్ళు ఇంతవరకు ప్రూవ్ చేయలేదు, చేయబోలేరు. ఇంపాసిబుల్. సైన్స్ అయితే ఇమీడియట్గా కొట్టే పాటిస్తుంది వాళ్ళ దాన్ని. 7 ఆకాశాల మీద దేవుడు ఉండి క్రియేషన్ అనేది ఫస్ట్ రాంగ్. క్రియేషన్ అనేది సైన్స్ ఫిజిక్స్ ఫండమెంటల్గా రాంగ్. అది క్రియేట్ ఒకటి కాదు, ఒకటి డిస్ట్రాయ్ కాదు. ఎప్పుడు ఏదైతే ఉన్నదో అదే ఎప్పటికీ ఉంటుంది. ఒకటి పుట్టడము ఒకటి చావడం అనేది భ్రాంతి, ఇల్యూజన్ మాత్రమే. ఇంకా మనం టైమ్ స్పేస్ గురించి, ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మనము ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం. If any person from desert religions ever questions you, just show them the right places. Jai Shri Ram.